బీఆర్ఎస్ మేడిగడ్డ యాత్రపై మంత్రి పొన్నం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మేడిగడ్డ యాత్ర కాదు, విహార యాత్ర చేశారని విమర్శించారు. జరిగిన తప్పును ఒప్పుకుని ముక్కు నేలకు రాస్తేనే బీఆర్ఎస్ ను ప్రజలు నమ్ముతారన్నారు. రైతాంగం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి పొన్నం. మేడిగడ్డ దగ్గర ఉండేటువంటి పరిస్థితుల్లో సాంకేతిక నిపుణులు ఇచ్చిన దానికి అనుగుణంగా నీళ్లు ఆపితే ప్రమాదం జరుగుతుందని చెప్పిన తప్ప మేము ఎక్కడా సొంత నిర్ణయం తీసుకుంటాం లేదు. ఇవాళ వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు పోర్టుగాల్ అలా గానీ మీరు తెరవకపోతే మేము తెరుస్తామంటున్నారు. ఏంటి తెరిచేది? మొన్ననే కదా గుండు సున్నా ఇచ్చిన తర్వాత కూడా మీకు ఇంకా అక్కడికి పోయి పూజలు చేసి అక్కడికి ఏదో విహారయాత్రకి వెళ్ళినట్టు మీరు కాళేశ్వరానికి పోయి తప్పకుండా మా ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్ముక్కులు చేసినా, ఎన్ని విహారయాత్రలు పోయినా, ఎన్ని దమ్మూర గడ్డలు కొట్టినా అదంతా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నమాట మనం చెప్తాం. సరే, అల్టిమేటం ఇస్తే ఇప్పుడు ఇక్కడ పాత హుకుం కాదు, యువరాజు కాదనే ప్రభుత్వం మారిపోయింది. అది తెలుసుకోవాలి. హుకుములకు అల్టిమేటాలకు ఎవరు భయపడేది ఏం లేదు. చూస్తాయి ఆగస్టు 27 నడుస్తుంది కదా. ఆగస్టు 2 కూడా చూస్తారు. గేట్లు దన్నేది ఏం లేదు. ఇక్కడ నీళ్ళు ఎత్తిపోస్తారు, మోటార్ లాంచ్ చేస్తారు. గేట్లు దన్నడానికి ఏం లేదు, గేట్లు కాదు. ఇలా మాటలు కోటలు దాటినా ఆచరణలో ఇప్పటి వరకు కాళేశ్వరం ద్వారా మీరు చరిత్ర తీసుకోండి. నేను కూడా నిన్న మంత్రి గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాళేశ్వరం నుంచి ఇప్పటి వరకు అసలు ఎత్తిపోసిన నీళ్ళని దాని మీద ఇంత పెద్ద ఏదో మొత్తం కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాయని చెప్పుకునేటువంటి దుష్ప్రచారం. అందుకు సంబంధించి నిన్న గౌరవ మంత్రి గారు మొత్తం లెక్కలు ఇచ్చినారు. కాళేశ్వరం నీళ్లు ఎక్కడ కూడా మాకు దాటి మా పొలాలకు వచ్చింది ఏం లేదు. ఆల్రెడీ శ్రీరామ్ సాగర్ వరద కాలువను మిడి మానేరుకు వచ్చిన తర్వాతనే మిడి మానేరు గుండెకాయ ఎల్లంపల్లి నీళ్ళ